రాజమండ్రి రైల్వే స్టేషన్లో అసౌకర్యానికి ప్రధాన కారణం ఇదిగో మీరు చూస్తున్నారుగా ఈ కోచ్ రెస్టారెంట్. ఇక్కడ పరిస్థితి మామూలుగా లేదు. చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలకి. ఒక్కోసారి ఒక్కో ట్రైన్ చాలా ఎక్కువ జనంతో వస్తది. ప్రయాణికులతో. వచ్చినప్పుడు ఒక్కసారిగా ఒక 100, 150 మంది వచ్చారంటే చాలు. ఎక్కువ వేల కొద్దీ రావక్కల 100, 150 మందికే అష్టకష్టాలు పడాల్సొస్తుంది. ఎందుకంటే ఒక వెహికల్ ఎళ్తే ఇంకో వెహికల్ వెళ్ళడానికి ఇక్కడ దారి ఉండడం లేదు. ఎట్టి పరిస్థితులైనా సరే కోచ్ రెస్టారెంట్ పేరుతో ప్రారంభించిన ఈ వ్యాపారం వారికి లాభదాయకంగా ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే దీన్ని తక్షణమే తొలగించి ఈ ప్లేస్‌ని పార్కింగ్‌కి లేదా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఒక ప్రక్క ఈ రెస్టారెంట్స్ ఇవన్నీ ఇవి వాటి తర్వాత వాటి పార్కింగ్. ఇటుపక్కొస్తే అపోజిట్ షాపులకు లేదా రైల్వే స్టేషన్‌కి సంబంధించి పార్కింగ్. ఇంకా జనాలు ఎలా వెళ్తారు? కార్లు ఎలా వెళ్తాయి? ఒక్కసారి ఆలోచించాలి రైల్వే వారు అని ప్రజలు కోరుతున్నారు. పైగా నో పార్కింగ్, ఇక్కడ పార్క్ చేస్తే ఫైన్ ఏస్తామని బోర్డు ఉంటుంది. కానీ అక్కడే వందల సంఖ్యలో వాహనాలు నిలుపుతున్నారు. ఎందుకంటే వేరే మార్గం లేదు. ఎందుకంటే ఆ రెస్టారెంట్‌కి రమ్మన్నారు. వాడు పార్కింగ్ ఫీజు ఎందుకు కడతాడు? ఈ లాజిక్ ఎలా మర్చిపోయారు రైల్వే వారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.